హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుజీస్వర్. ఈరోజైతే మనం ఇంకో మంచి టాపిక్ మీద ఇలా కలుసుకుందాం. అదేంటంటే చాలామంది మెంటల్గా చాలా వీక్ అయిపోతూ ఉన్నారండి. ఇప్పుడున్న సమాజంలో చాలామంది భరించేది ఈ బాధే. చాలామంది దీని గురించే స్ట్రెస్ ఫీల్ అవుతూ హెల్త్ పాడు చేసుకుంటూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ లైఫ్ని సొగంలోనే నాశనం చేసుకుంటూ ఉన్నారు. అటువంటి విషయాలేంటో మీకు గుర్తు చేసి వాటి నుంచి బయటపడటానికి ఏం చేయాలో కూడా కొంతవరకు నాకు తెలిసినవి నేను చెప్తానండి. మీరు వీటిని జాగ్రత్తగా గమనించుకొని మీ మెంటల్ వీక్నెస్ నుంచి మీరు స్ట్రాంగ్ అవడానికి ప్రయత్నించండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అందులో నెంబర్ 1, గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇదేనండి మెయిన్ పాయింట్. గతం గురించి ఆలోచించడం వల్ల నీకు ఒరిగేది ఏమైనా ఉందా? ఏదో మోసపోయావు, ఏదో దెబ్బ తగిలింది, ఎవరో నిన్ను ఏదో చేసేశారు, దాని గురించి ఇప్పుడు ఆలోచించటం వల్ల నీకేమైనా ఒరిగేది ఉందా? నాకు ఆన్సర్ చెప్పండి. లేదు కదా. మరి అలాంటప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకొని నీ భవిష్యత్తుని, నీ ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నావు. నీ గోల్ని నువ్వు మర్చిపోతున్నావు. నువ్వేం చేయాలో తెలుసా? నీ గతాన్ని మర్చిపోవాలి అంటే నీ గోల్ మీద ఫోకస్ చేయి. నీ గోల్ మీద నువ్వు ఎప్పుడైతే ఫోకస్ చేస్తావో ఆటోమేటిక్గా నీ గతంలో ఈ చిన్న చిన్న బాధలన్నీ అవే వెళ్ళిపోతూ ఉంటాయి. కొత్త కొత్తవి రావటానికి నువ్వు ఆస్వాదించిన వాడివి అవుతావు. మరి ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతానంటే నీ సంతోషాలు, నీ కోసం ఎదురు చూసే సంతోషాలు రావటానికి నువ్వు గేట్ ఎప్పుడు తెరుస్తావు? ఇక్కడ ఆలోచనలు పక్కన పెట్టేసాయి. ఆటోమేటిక్గా కొత్త కొత్తవన్నీ నీ లైఫ్లోకి వచ్చేస్తాయి. మనిషి అన్నాక ఆలోచనలు వస్తాయి, రావని నేను అనను. కానీ నువ్వు తీసుకునే ఆలోచనలు పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా, దాని మీద నీ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. నీ బాడీ స్ట్రెంగ్త్ కానీ నీ మైండ్ సెట్ కానీ దీని మీదే ఆధారపడుతూ ఉంటుంది. ఎప్పుడో 10 రోజుల క్రితం వండిన అన్నాన్ని ఈ రోజు తినమంటే నువ్వు తింటావా? లేదు కదా. మరి ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావు? ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? ఏం ఉపయోగం? మరి ఇలా ఉంటే నువ్వు మెంటల్గా స్ట్రాంగ్ ఎప్పుడవుతావు? అవ్వలేవు. మన బాడీని సరైన మార్గంలో పెట్టుకోవాలి అనుకుంటే సరైన ఫుడ్ తీసుకుంటాం, ఎక్సర్సైజులు చేస్తాం, యోగాలు చేస్తాం, డైటింగ్లు చేస్తాం, ఇంకా ఏదేదో చేస్తాం. మరి మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేస్తున్నాం? ఎందుకు దాన్ని కేర్ తీసుకోవట్లేదు? మెంటల్గా స్ట్రాంగ్ అవటానికి ప్రయత్నించండి. ఈ ఆలోచనని మెల్లిమెల్లిగా పక్కన పెట్టండి. నీ గోల్ మీద నువ్వు ఫోకస్ చేస్తే ఇవన్నీ అవే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా నెంబర్ 2 ఏంటంటే నిన్ను చిన్న చూపు చూసినప్పుడు నువ్వు చాలా హర్ట్ అయిపోతూ ఉంటావు, చాలా వీక్ అయిపోతూ ఉంటావు, మెంటల్గా చాలా వీక్ అయిపోతూ ఉంటావు. అలా వాళ్ళు మనల్ని చులకనగా మాట్లాడుతున్నా, తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నా మనలో తెలియని కోపం, బాధ ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే అవతల వాళ్ళ మాటలు అంత కఠినంగా, క్రూరంగా ఉంటాయి. వాటిని భరించడం కష్టమే. ఇలాంటి టైంలోనే మనల్ని మనం కోల్పోతూ ఉంటాం. మెంటల్‌గా చాలా వీక్ అయిపోతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ మాటల్ని నువ్వు బ్రెయిన్‌కి తీసుకోకు. మధ్యలోనే కట్టిపడేయి. ఆ మాటల్ని విషంలాగా నీ బాడీ అంతా పాకించుకోకుండా నువ్వు ఎక్కడైతే బ్లాక్ చేస్తావో నువ్వు అప్పుడు స్ట్రాంగ్ అవుతావు. నీ బ్రెయిన్‌కి చేరక ముందే నువ్వు దాన్ని బ్లాక్ చేయి. ఎందుకంటే నీకు చాలా భవిష్యత్తు ఉంది. ఈరోజు వాళ్ళు అన్నారని చెప్పి నువ్వు ఇప్పుడే కృంగిపోతే రేపు వాళ్ళకి నువ్వు ఎలా సమాధానం చెప్తావు? వాళ్ళు అన్నారని చెప్పి బాధపడితే అన్నవాడు బాగానే ఉంటాడు, పడ్డవాడివి నువ్వు. నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వాలి. అంతేకాని వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారని కూర్చొని ఏడవటం కాదు. అన్న వాళ్లకు ఎలా సమాధానం చెప్పాలో దాని గురించి దృష్టి పెట్టు. వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకుంటారు. ఎంత గొప్పవాడివో వాళ్ళకి తెలిసేలా చేయి. అప్పుడు వాళ్లే వస్తారు. ఎవరైతే నిన్ను చిన్న చూపు చూశారో వాళ్లే రేపు నువ్వు గ్రేట్ అని, నువ్వు గొప్పోడవని అంటూ ఉంటారు. అలా తయారవ్వాలి. అంతేకాని వాళ్ళన్నారు, వీళ్ళన్నారు అని చెప్పి కూర్చొని ఏడిస్తే ఎలా? నిన్ను నువ్వు మార్చుకోవాలి. అలా మాటలు ఎందుకన్నారు? దానికి సొల్యూషన్ నేనేం చేయాలి? అంతే. అంతవరకే ఆలోచించండి. ఇంకా నెంబర్ 3 ఏంటంటే మనల్ని చాలామంది అవమానిస్తూ ఉంటారు. ఇది ప్రతి మనిషికి జరిగేదేనండి. మనం తప్పు చేసినా చెయ్యకపోయినా ఇలా అవమానించే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం తప్పు చేయకపోయినా అవమానిస్తారు. ఇలాంటి సిచ్యువేషన్ మనం తట్టుకోలేం, మనం భరించలేం. నేను తప్పు చేయకుండానే నా మీద నింద పడింది అని చెప్పి మనం విలవిలలాడుతూ ఉంటాం. ఈ సిచ్యువేషన్లో మనం మెంటల్గా వీక్ అయిపోతూ ఉంటాం. మనల్ని మనం కోల్పోతూ ఉంటాం. మనల్ని అసలు మనం మర్చిపోతాం. మన భవిష్యత్తు మర్చిపోతాం. మన చుట్టూ జరిగేది మర్చిపోతాం. మాట, అవమానం ఇదే గుర్తుంటుంది. ఇది ఎక్కడికి దారితీస్తుందో తెలుసా? ఈ అవమానం అనేది చనిపోవటానికి కూడా దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆత్మహత్యకు తెగబడిపోతూ ఉంటారు. అలా వాళ్ళు అన్నారు అని చెప్పి నువ్వు ఇలా చేసుకోవటం వల్ల, నువ్వు ఇలా కృంగిపోవటం వల్ల నువ్వు నిరూపించుకున్నది ఏముంది?
నువ్వు బాగుపడింది ఏముంది? నీ లైఫ్ అక్కడితో నువ్వు ఆపేసుకోవటం వల్ల నువ్వు ఏం సాధించావు? నీ గోల్ ఎక్కడ? నీ ఫ్యామిలీ ఏది? నిన్ను అన్న వాళ్ళందరికీ నువ్వు ఎప్పుడు సమాధానం చెప్తావు? మరి వీళ్ళందరికీ ఎవరు చెప్పాలి సమాధానం? నువ్వు దాన్ని అక్కడితో ఆపేసి ఇలా చచ్చి పైకి వెళ్ళిపోతే సరిపోతుందా? ఇది కరెక్ట్ కాదు కదా మరి. ఇలాంటి పరిస్థితుల్లో మన అనుకున్న వాళ్ళు కూడా మనల్ని నమ్మరు. చాలా బాధ ఉంటుంది. లేదని నేను అన్ను. కానీ నువ్వు నిరూపించుకోవాలి. నిరూపించుకున్న తర్వాత వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి నువ్వు మాట్లాడాలి. అంతేగాని వాళ్ళేదో అన్నారని చెప్పి నువ్వు ఈరోజు పైకి పోతే నీ తప్పు తప్పు కాదు అని ఎవరు చెప్తారు? ఎవ్వరూ చెప్పరు. నువ్వే చెప్పుకోవాలి. ఇది నిజం కాదు, నేను కరెక్ట్ మనిషిని, నేను ఇలాంటి తప్పులు చెయ్యను అని నువ్వే నిరూపించుకోవాలి. కృంగి కృషించి ఎవడికి అవసరం? నువ్వు చచ్చిపోతే ఎవడికి అవసరం? ఏదో తప్పు చేశాడు, అందరికీ తెలిసిందని చచ్చిపోయాడు అంటారు. ఇంకా నెంబర్ 4 ఏంటంటే, చాలామంది మొహమాట పడుతూ ఉంటారు. ఎందులో అంటే వాళ్ళు ఏది చేయాలన్న మొహమాటమే. ఎందుకంటే ఏదైనా చేస్తే వాళ్ళు ఏమన్నా అంటారేమో, వీళ్ళు ఏమన్నా అంటారేమో, అమ్మో ఇలా చేస్తే ఇలా అవుతుందేమో, ఇప్పుడు ఇలా చేయటం వల్ల వాళ్ళు ఇప్పుడు ఇలానే అంటారేమో, ఇలా ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారు. ఇలా మొహమాటం కొద్దీ వాళ్ళు ఏదో అంటారు, వీళ్ళు ఏదో అంటారని చెప్పి పాటన వీళ్ళు ఏదైనా పని చేశారు అనుకోండి, దాంట్లో వేరప్పళ్ళు అప్పుడే వచ్చి అయ్యో ఇలా చేశావేంటి అనగానే డౌన్. ఇంకా మీరు డౌన్ అయిపోతారు. ఎందుకంటే నేను చేసిన తప్పేమో, వాళ్ళు చెప్పిందే రైట్ ఏమో అని ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడు ఆధారపడుతూ ఉంటారు. వీళ్ళ సొంత నిర్ణయాలు వీళ్ళు తీసుకోలేరు. వీళ్ళు లైఫ్లో హ్యాపీగా కూడా ఉండలేరు. ఎప్పుడు ఏదో టెన్షన్తో, ఏదో ఆలోచనలతో వీళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండరండి. వీళ్ళు చేసిన దాని మీద వీళ్ళకే నమ్మకం ఉండదు. వీళ్ళ మీద వీళ్ళకే నమ్మకం ఉండదు. ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు. మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే నిన్ను నువ్వు నమ్ముకోవాలి. నీ నిర్ణయం కరెక్టా కాదా అని నువ్వు నిర్ణయించుకోవాలి. 1కి 100 సార్లు ఏదైనా చేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నువ్వు 100 మంది సలహాలు తీసుకుంటే 100 మంది 100 రకాలుగా చెప్తే నువ్వు ఏ సలహా తీసుకుంటావు? అప్పుడు వీళ్ళు చెప్పింది రైటో, వాళ్ళు చెప్పింది రైటో నీకు తెలియదు కదా. ఇలా ఉండటం కూడా కరెక్ట్ కాదు కదా. ఒక్కసారి ఆలోచించండి. మీ మీద మీరు నమ్మకం కోల్పోకండి. సొంత నిర్ణయం తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరి మీద ఆధారపడకండి. ఆధారపడితే ఇలానే ఉంటుంది. మీరు ఏది చేయలేరు. మెంటల్గా వీక్ అయిపోతూ ఉంటారు. మీ బ్రెయిన్ ఆలోచనలతో నిండిపోయి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా నెంబర్ 5 ఏంటంటే, మన అనుకున్న వాళ్ళు, మనల్ని ప్రేమించిన వాళ్ళు, మనకి తోడుగా ఉండేవాళ్ళు ఎప్పటికైనా మనల్ నుంచి వెళ్ళిపోతారు. ఇదైతే నిజం. దూరం పెట్టడం వేరు, దేవుడు తీసుకువెళ్ళటం వేరు. ఇలా దేవుడి దగ్గరికి అందరం వెళ్ళే వాళ్ళమే. ఏదో ఒకరోజు ఇది జరుగుతుంది. మన నుంచి మన తోడుని ఆ దేవుడు తీసుకెళ్తాడు. ఆ టైంలో మనం చాలా వీక్ అయిపోతాం. మనం ఏం చేస్తున్నామో తెలీదు. కృంగి కృషించిపోతాం. చాలా ఇబ్బందులు పడతాం. తట్టుకోలేం, భరించలేం. కాదన్ను. కానీ దాన్నే ఆలోచించుకుంటూ అందులోనే ఉండిపోతే మరి నిన్ను నమ్మిన వాళ్ళు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు నీ మీద ఆధారపడి. వాళ్ళందరికీ నువ్వు చేయాల్సింది చాలా ఉంది. వాళ్ళతో పాటే నేను పోతాను అంటే కుదరదు. వాళ్ళు పోయారు, ఇంకా నేనెందుకు, నేను కూడా వెళ్ళిపోతా అంటే కుదరదు. నీ బాధ్యత చాలా ఉంది. ఆ పోయిన వాళ్ళ బాధ్యతను కూడా నువ్వే తీర్చాలి. అప్పటిదాకా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. ఈ టైంలో మెంటల్గానే కాదు, శారీరకంగా కూడా చాలా వీక్ అయిపోతారు. మీకోసం మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంట్లో చాలామంది ఉన్నారు. నీకు చాలా బాధ్యతలు ఉన్నాయి. పోయిన వాళ్ళ బాధ్యతలు కూడా నువ్వే తీర్చాలి. మిగతా వాటిని నువ్వే కంప్లీట్ చేయాలి. దానికోసం నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి. నువ్వు మెంటల్గా, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. తప్పదు. ఇవన్నీ జీవితంలో జరుగుతూనే ఉంటాయి. ప్రతి మనిషికి జరుగుతూనే ఉంటాయి. కానీ ఇందులోనే ఉండిపోకండి. బయటికి రండి. బయట చాలా ప్రపంచం ఉంది. మీరు చెయ్యాల్సింది చాలా ఉంది. దీని నుంచి ఎలా బయటపడాలో ఆ మార్గం వెతకండి. ఇందులో ఉండి వెనక నుంచి తవ్వుకోకండి. ఇప్పటి నుంచి ఎలా బయటపడాలో దాని గురించి మాత్రమే ఆలోచించండి. మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఇప్పుడు నేను చెప్పిన 5 టాపిక్స్లో మీరు ఏ టాపిక్లో అయితే ఉన్నారో దాని నుంచి ఎలా బయటపడాలో కొంచెం మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళని నేను స్ట్రాంగ్ అవ్వమని చెప్పటం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన ఓదార్పునైతే మీకు ఇచ్చాను. మీరే అర్థం చేసుకొని కొంచెమన్నా మారి మీ బాధని కొంచెం తీర్చిందాన్ని అవుతాను అనుకుంటున్నాను. మీ బాధ కొంచెమన్నా తీరాలి. ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలి.
మీ అందరి బాధలు దూరం అయిపోవాలి. ఈ లోపే మీరు సడన్ డెసిషన్లు తీసుకోకండి, రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి. ఇదే నా ప్రార్థన. ఇదే నేను ఈరోజైతే చెప్పాలనుకున్నానండి. ఈ సొసైటీలో ఇలా బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఈ అందరి కోసమే నేను ఈ టాపిక్ని బయటికి తీసుకొచ్చాను. నచ్చినట్టయితే మీరు నిజంగా మారాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో మీ మెసేజ్ వల్ల నేను మారాను అని ఒక్క మెసేజ్ చేయండి. నేను చెప్పిన దానికి అర్థం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.